ఇక్కడ లేడీస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. చంచమ్మ టెంపుల్ అంటే పలకలు వాయించడం వల్ల లేడీస్కి అయితే డ్యాన్స్ చూడండి ఎలా వేస్తారు. అంటే దేవుడు వాడతారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు డ్యాన్స్లు అయితే వేస్తుంటారు అనమాట. చూడండి ఎలా వేస్తున్నారు. ఇక్కడే కదా ఎక్కడైనా చంచమ్మ గుళ్ళు అయితే ఇదే విధంగా ఆడుతుంటారు అనమాట. చూపిస్తాను ఫ్రెండ్స్, మీకు ఎక్కువ జనాభా ఆడేది కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఆడుతున్నారు వాళ్ళు. చాలా సందడిగా అయితే ఉన్నదన్నమాట టెంపుల్ దగ్గర అయితే. చాలా జనాభా అయితే వచ్చారన్నమాట టెంపుల్ చూడడానికి. చూడండి ఎలా ఆడుతున్నారు. ఒక పక్క టెంకాయలు అయితే కొడుతున్నారు అనమాట. దేవుడు టెంకాయ కొట్టి దర్శనానికి అది వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇవే అనమాట చెంచమ్మ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు ఇవి. ఇక్కడైతే దేవుడికి అయితే కొబ్బరికాయలు కొట్టుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎలా కొడుతున్నారు. దేవుడికి అయితే కొబ్బరికాయలు కొట్టి దేవుడి దర్శనానికి అయితే వెళ్తారనమాట జనాబంధులు. చూడండి గుడి బయట అనమాట ఇది. చూడండి ఎలా ఉందో. జనాబంధులు చాలా మంది అయితే వచ్చారనమాట చూసేదానికి. శుక్రవారం అయితే ఈ జాతర అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా బాగా అయితే చేస్తారు. జనాభా అయితే సాయంత్రం దాకా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే. అంటే మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు, అది కూడా చూపిస్తాను మీకు. మధ్యాహ్నం భోజనం పెట్టేది కూడా, భోజనం కూడా చాలా బాగుంటుంది భోజనం అయితే. ఇక్కడ పలకలు కొడుతూ చాలా బాగా డ్యాన్స్లు అయితే వేస్తారు అనమాట ఇక్కడ. చూడండి మీరు ఎలా వేస్తున్నారు డ్యాన్స్లు అనేది. ఈ శుక్రవారం రోజు చాలా హ్యాపీగా అయితే చేసుకుంటారు ఈ చెంచమ్మ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే. టెంకాయ జోన్ ఫ్రెండ్స్ పోగు అయితే ఎలా పడి ఉన్నాయో ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి పలకలకి అంటే పలకల సౌండ్కి అయితే ఇది డ్యాన్స్ అయితే ఎలా వేస్తారు లేడీస్. చాలామంది లేడీస్ అయితే ఆడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుతున్నారు. ఈ టెంపుల్ అంతా ఇదే విధంగా లేడీస్ అయితే ఆడుతూ ఉంటారు. అంటే దేవుడు వాడడం అంటారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే ఆడుతూ ఉంటారు అనమాట. చూడండి ఎలా ఆడుతున్నారు. జనాభా అయితే చాలామంది అయితే వచ్చారు చూసేదానికి. అంటే పలకలు ఎంతసేపు వాంగిస్తారో లేడీస్ అంతసేపు ఆడుతూనే ఉంటారు అనమాట. వాళ్ళకి కలిపి రాదు, వీళ్ళకి కలిపి రాదు అనమాట. చాలా సరదాగా అయితే చేస్తుంటారు అనమాట. ఏమైనా పలు కష్టం ఫ్రెండ్స్ పలకలు కొట్టేవాళ్ళకి, ఎందుకంటే చేయి నొప్పులు వచ్చేస్తాయి కదా. అయినా వాళ్ళు పలకలను కొడతా ఉంటారు అనమాట. చాలా ఓపికతో కొడతారు. లేడీస్ కూడా అదే విధంగా ఆడుతూ ఉంటారు అనమాట ఓపికగానే. మధ్యలో మనల్ని అయితే పంపిరు అనమాట దగ్గరికి, ఎందుకంటే వాళ్ళు పట్టుకోకూడదు అనమాట. అంటే వాళ్ళకి మనం నీరసం పడిపోతున్నాం అనేసి పట్టుకుంటారు, అలా పట్టుకోకూడదు. కొంచెం దూరం పంపించేస్తాం మనల్ని. చూడండి నేనైతే కొంచెం దూరం నుంచే చూసాను ఫ్రెండ్స్, దగ్గరికి అయితే పోలేదు. అంటే దగ్గరికి పోతే మరి గలాబ్ ఎక్కువ అనేసి డిస్టర్బెన్స్ అనేసి కొంచెం దూరం నుంచే చూసాను నేనైతే. చూడండి ఆడుతున్నారు వాళ్ళైతే. ప్రతి ఒక్క ఈ టెంపులే కాదు, ప్రతి ఒక్క టెంపుల్లో చెంచమ్మ అనే టెంపుల్లో వారికైతే ఈ విధంగా పలక కొడుతున్న లేడీస్ కానీ జెంట్స్ కూడా ఆడతారన్నమాట. ఒక దగ్గర అయితే ఈ విధంగా అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు అన్నమాట చెంచమ్మ టెంపుల్ వారికి అయితే. మీరు కూడా చూస్తుంటారు అనమాట చెంచమ్మ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అనేసి. మీ విలేజ్లో కూడా చెంచమ్మ టెంపుల్ ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా చేస్తారా, ఇంకేం వెరైటీ చేయండి ఒకసారి కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. మా విలేజ్లో అయితే ఇదే విధంగా అయితే చేస్తారనమాట. ప్రతి శుక్రవారం అయితే ఈ విధంగానే చేస్తూ ఉంటారు. చూడండి మీరు ఎలా ఆడతారు లేడీస్ అనేది. ప్రతి ఒక్క లేడీస్కి అంటే లేడీస్ ఆడాలనుకున్న అందరూ ఆడుతుంటారు అన్నమాట. అంటే ఆ గాలి కనుక వస్తుంది కదా, దేవుడు గాలి ఒక విధంగా ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఆడాలని ఆ విధంగా ఆడుతూ ఉంటారు అనమాట. కానీ అది ఆడేది వాళ్ళు
కూడా తెలుసో తెలియదు, నాకు కూడా అర్థం కాదు. మనం అడిగి అనుకో ఎప్పుడు అడిగినో ఏమని మనకు చెప్తారు వాళ్ళు. అయితే ఉంటుంది వాళ్ళ పరిస్థితి అయితే. మా విలేజ్ పక్కన చాలా బాగా అయితే చేస్తారు అన్నమాట. పూజారులు కానీ చాలామంది బాగుంటారు ఇక్కడ చేసేదానికి. మేము శుక్రవారం అయితే ఇక్కడికి పోయి చూస్తాం అనమాట జాతరని. బయట ఊరి నుంచి కూడా చాలామంది కార్లలో నుంచి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక్కడైతే చాలా బాగా చేస్తారు అనమాట. ఇక్కడ చూడండి మీరు ఎలా చేస్తారు, ఎలా ఆడుతున్నారు ఏందనేది. జేలపంటలో ఇది విలేజ్ వచ్చేసి జేలపట్టు అనమాట. రోడ్ పక్కన అయితే ఉంటుంది ఈ టెంపుల్ అనేది. ఉత్సవాలు కూడా చేస్తారనమాట ఇక్కడైతే. చూడండి ఎలా ఆడుతున్నారు వాళ్ళు. ఇది మీకైతే పలకల సౌండ్ అనిపించింది. కాకపోతే ఇక్కడైతే సాంగ్స్ కూడా వస్తున్నాయి అనమాట. అందువల్ల నేను మామూలు వాయిస్ రికార్డింగ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే పలకల సౌండ్ అన్నీ వినిపించేవాళ్ళని. చాలా బాగా అయితే కొడతారు పలకల సౌండ్ అయితే ఇక్కడ. చూడండి ఎలా వేస్తున్నారు డ్యాన్స్ అనేది. మామూలు వీడియోలో చూసే దానికన్నా మామూలుగా రియల్గా చూస్తే చాలా బాగుంటుంది, చూడాలనిపిస్తుంది అయితే. చాలా చక్కగా ఉంటుంది మనకైతే. ప్రతి ఒక్కరు అయితే చూసేవాళ్ళు, ప్రతి ఒక్కరు చూసేవారు, దూరం నుంచి వచ్చేవారు చాలామంది అయితే. చూడండి అలా వేస్తున్నారు. మీ విలేజ్లో కూడా ఏదైనా డ్యాన్స్ వేస్తే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు కూడా తెలుస్తుంది ఏ విలేజ్ ఏందని. ఇదైతే జేలపట్టు విలేజ్ అనమాట. ఇది విలేజ్ పేరు పెట్టి ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఎలా ఆడుతున్నారు మాకు కూడా తెలుస్తుంది కదా. మా విలేజ్లో అయితే ఈ విధంగా చేస్తారు. మీ విలేజ్లో ఏ విధంగా చేస్తారో ఒక కామెంట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది అనమాట. ఏ విధంగా చేస్తారో ఏంది అనేది. ఈ జాతర జరిగేటప్పుడు మామూలుగా అన్నీ అమ్ముతారు అనమాట. ఒక జాతర లాగా ఉంటుంది ఇక్కడైతే చూసేదానికైతే. చాలా బాగా అయితే చేస్తారు శుక్రవారం ఇక్కడ. ఒకసారి దగ్గర పోయి అయితే చూపిస్తాను